సో ఢిల్లీ అనే పేరు మారడం రైట్ కాదని చెప్పి కూడా చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు. దానికి కారణం ఢిల్లీకి ఒక చాలా చరిత్ర ఉంది, ఆ పేరుకి చరిత్ర ఉంది, అంతర్జాతీయంగా ఒక ఇమేజ్ ఉంది, అదంతా రబ్ అయిపోద్ది, అదంతా ఎరేజ్ అయిపోద్ది అని కూడా అంటున్నారు. అయితే ఈ చాందనీ చౌక్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఖండేల్వాల్, ఈయన మాత్రం ఏదైతే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఉందో దానికి ఇంద్రప్రస్థ అని పేరు పెట్టాలని, అదేవిధంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి ఇంద్రప్రస్థ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టాలని ఇలా కొత్త డిమాండ్ తీసుకొస్తున్నారనమాట. దీనివల్ల కల్చరల్ టూరిజం కావచ్చు, ట్రేడ్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా పెరుగుతాయని కూడా ఆయన చెప్తున్నారనమాట. ఇంద్రప్రస్థ అనేది చాలా చారిత్రాత్మకమైన పేరు, దీన్ని బట్టి మన కల్చర్ మనకు అర్థమవుద్దని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఈ పేరు మారిస్తే గనక మైథాలజీలో ఇంద్రప్రస్థ ఉన్నా సరే ఢిల్లీ పేరు ఇప్పుడు మారటం వల్ల ఢిల్లీ యొక్క ఇమేజ్ పోద్దని, అదేవిధంగా ఢిల్లీ యొక్క లేడ్ పాస్ట్ కూడా రబ్ అయిపోద్దని కూడా చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు. అయితే ఢిల్లీకి పేరు మారాలి, ఆ పేరు ఇంద్రప్రస్థగా మారాలని చెప్పి ఒక కొత్త ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. మనం చూసాం చాలా సిటీస్ పేర్లు మారుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అలహాబాద్ పేరు ప్రయాగ్రాజ్ అని చెప్పి, ఇప్పుడు వారణాసి మనకు తెలుసు, దాని పాత పేరు కాశీ, కాశీగా పిలుస్తుంటాం. ఇలా భారతదేశంలో చాలా నగరాల పేర్లని మన కల్చర్ని తెలిసేటట్టు పెడుతున్నాం అనమాట. దాంతోపాటు ఇండియనైజేషన్ ఆఫ్ నేమ్స్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం. చాలా పేర్లు మనం చూస్తే కనుక మొఘల్ గార్డెన్స్ ని అమృత్ ఉద్యాన్ అని చెప్పి ఇలా పేర్లు మారుస్తూ వస్తున్నాం అనమాట. ఈ దిశగా ఇప్పుడు ఢిల్లీ పేరు మార్చి ఇంద్రప్రస్థగా చేయాలన్న ప్రస్తావన వచ్చేసింది.